హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎడ్యుకేషన్ హాల్ లర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటి అంటే మనకి ఎంబీఏ అండ్ ఎంసీఏ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ ఏంటి అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. సో నేను ఆ కామెంట్ చూసి వీడియో చేస్తున్నా. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సెల్ఫ్ ఫైనాన్స్ ఏ కాలేజెస్ ఉన్నాయో. సో ఇక్కడ మనకి అప్ టు 10,000 లోపు సెల్ఫ్ ఫైనాన్స్లో ఏముందంటే నిజాం కాలేజ్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, నిజాం కాలేజ్ అనేది మనకి ఒక అప్ టు 10,000లో ఉంది ఫస్ట్ కాలేజ్. అండ్ సెకండ్ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. సో ఇది ఒక కాలేజ్, ఇది మనకి జేఎన్టీయూకి రిలేటెడ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సు. నెక్స్ట్ కాకతీయలో వచ్చేసి కేయూపీజీ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్. 10 to 20,000లో వచ్చిన వాళ్ళకి మనకి యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఏం లేదు. సో మనకి ఇక్కడ 10 to 20,000 వచ్చిన వాళ్ళకి జేఎన్టీలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్లో లేదు. 20 to 30లో వచ్చిన వాళ్ళకి ఓయూపీజీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఓయూపీజీ ఇదొక కాలేజ్ ఉంది. సో 10 to 30,000లో వచ్చిన వాళ్ళకి జేఎన్టీయూలో సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చేసి లేదు. అండ్ 30,000 ప్లస్ వచ్చిన వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్లో మనకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ అనేది మనకి తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా కేయూ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు. మనకి చాలా తక్కువ ఉన్నాయి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సెస్. నేను ఈ వీడియోలో చూపించిన కదా సేమ్ ఇవే కాలేజెస్ ఉన్నాయి. సో మీరు చూసి పెట్టుకోండి. సో ఇది ఈ వీడియో, నాకు తెలిసిన సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ అయితే ఇవే ఉన్నాయి. సో ఇవి మీకు నచ్చితే మీరు వెబ్ ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.